మనము యోగ సిద్ధి పదములో ఆత్మ సాక్షాత్కారానికి కలియుగంలో హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనే నామ తారక మంత్రంతోనే మనము భక్తి మార్గమును, భక్తి జ్ఞాన వైరాగ్యం అనే అభ్యాస యోగం ద్వారా ఆత్మ సాక్షాత్కార యోగ సిద్ధిని పొందవచ్చు అని మనము చైతన్య ప్రభువుల యొక్క సందేశం ద్వారా తెలుసుకున్నాము. మనస్సును, ఇంద్రియాలను నియంత్రించటం ఎలా అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. యం సన్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి పాండవ నా హ్యసంత్య సంకల్పో యోగి భవతి కశ్చన. ఏది సన్యాసమని పిలువబడునో దానిని యోగంతో సమానమనియు, దేవాది దేవునితో సంయోగమని నీవు తెలుసుకో. ఓ పాండుకుమారా, ఇంద్రియ తృప్తి వాంఛను విడవనిదే ఎవడను యోగి కాలేడు అని భగవద్గీత ఆత్మ సంయమన యోగమైన 6వ అధ్యాయంలో 2వ శ్లోకంలో చెప్పబడినారు. ఇదే యోగ సాధనకు నిజమైన లక్ష్యం. యోగా అంటే కలయిక అని అర్థం. సహజంగానే మనము భగవంతుని అంశములమైనను ఈ బద్ధస్థితిలో అతని నుండి విడిపోయి ఉన్నాం. శారీరకంగా మనము దూరముగా ఎక్కడ ఉన్నను మనసు మాత్రం మనము భగవంతుని నుండే, ఆత్మస్థితిని మాత్రం భగవంతుని నుండి మనం తీసుకొని వచ్చి ఈ భూమి మీద నివసిస్తూ ఉన్నాము. కనుక మనము భగవంతుడిని అవగాహన చేసుకొనుటకు, అతనితో మన సంబంధాన్ని గురించి చర్చించుటకు, అట్టి చర్చలను గురించి ఆలోచించుటకు కాలాన్ని వృధా చేసినట్లుగా భావిస్తూ ఆసక్తిని కనపరచలేదు. చర్చిలోనైనా సరే, కృష్ణ చైతన్య మందిరాలనైన జనులు భగవంతుని గురించి చర్చిస్తూ ఉంటారు. నిజానికి అంతగా వారు వాటి పట్ల ఆసక్తి చూపరు. అది కేవలం కాలాన్ని వృధా చేయుటే అని ఆధ్యాత్మికత పేరిట అదో రకమైన వినోద కార్యక్రమాన్ని కూడా వారు భావిస్తుంటారు. అలా కాకుండా ఆ సమయాన్ని డబ్బు సంపాదించాలనో, హోటళ్ళు, క్లబ్బుల వెళ్ళి ఆనందం గడపాలనో భావిస్తూ ఉంటారు. ఇంద్రియ భోగం వలన మనం భగవంతుని వైపుకు ఆకర్షించబడలేకపోతున్నాం. అందుకే ఇంద్రియ భోగాలకు బానిసలైన వారు యోగులు కాలేరని చెప్పబడింది. అటువంటి వారు యోగ సాధనలో పాల్గొనటకు యోగ్యులు కారు. ఒకరు యోగాను అభ్యసిస్తూనే మరొక వైపు ఇంద్రియ భోగ కార్యాల్లో పాల్గొంటూ ధ్యానానికి కూర్చుంటే ప్రయత్నిస్తే వారు ఎలాంటి యోగ పద్ధతిని అభ్యసించినా అభివృద్ధిని సాధించలేరు. అది కేవలం కపటత్వంగా పిలువబడును. అట్టి విరుద్ధ కార్యాలను చేయటంలో అర్థం లేదు. నిజానికి యోగము అనగా ఇంద్రియాలను నియంత్రించటం. యమ నియమ అష్టాంగ యోగంలో యమ నియమ ఆసన ప్రాణాయామ ధారణ ధ్యాన ప్రత్యాహార సమాధి అనేది 8 రకాల స్థితులు కలవు. దీనికి సంబంధించిన కొన్ని విశేషాలను మరి యొక్క సంచికలో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.